అషర్ ఓకే వీడియో ఆన్లో వస్తుందా? ముందు అది కూడా చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామముతున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. మరి ఉదయకాల ప్రార్థనలోకి ఇలా రావడం నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు దాకా ప్రార్థన చేయడం జరిగింది కదా, మరి కొంత సమయం దేవుని మాటలు తెలుసుకుందాం. అయితే దాన్ని ఇంకా క్లుప్తంగా ధ్యానించి అందరూ బట్టి 10 నిమిషాల పాటు మరి దేవుని వాక్యం మాట్లాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మరి 54వ అధ్యాయము 3వ వచనం, ఎడమ వైపుకు నీవు వ్యాపిస్తావంట. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మరి ఈ ఉదయకాల ప్రార్థన మీరు చూస్తున్నారు? నాకైతే తెలియ వాగ్దానం ఏమిటి అంటే, నిన్ను కుడి వైపుకును ఎడమ వైపుకును వ్యాపించేటట్లు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. పరిస్థితులు దానికి ప్రతికూలంగా ఉండయేమో, ఈ ఆడ ప్రతికూలాలు అసలు ఏంటి నా పరిస్థితి, ఎట్ట నేను వ్యాపిస్తాను అని మీరు అనుకుంటున్నారేమో. అట్టుందేమో పరిస్థితి, భయపడవాకండి. దేవుడు సెలవిస్తున్నాడు, నిశ్చయముగా కుడి వైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపిస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి అలాగే ఇంకో మాట దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అతి విశ్రాంతి వివరణ పొందడమే. మరి దేవుని కృప ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఈ మాటలు విని మీరేడ ధైర్యపడి, దేవుని మాటలు విని ధైర్యపడి